ఇగురంగాల్లోడు ఇల్లు కడితే ముగురం ఇరిగి మొత్తం కూలిందట. అగో అట్లనే ఉన్నాయి మేడారం జాతర ఏర్పాట్లు అన్నట్టు కోపం చేస్తున్నారు జాతరకు పోయిన జనాలు. అందుకే చేతికి దొరికిన రాయిని అందుకొని ఆర్టీసీ బస్సు అద్దాలు బలగొట్టిండ్రు. నిన్న మొన్నటి నుంచి మేడారం జాతరకు పోయే రోడ్లు ఖాళీగా లేకుండా బస్సులు, కార్లు, బండ్లు, లారీలు, జీబులు, ట్రక్కులు, ట్రాక్టర్లతోని మొత్తం నిండిపోయినాయి. ఎన్ని గంటలైనా ఎన్ని పూటలైనా బండ్లు కదులుడు లేదు, బతుకు సాగుడు లేదు అన్నట్టు అయింది. వెనుకకు పోవుడు లేదు, ముందటికి కదులుడు లేదు అట. అందుకే జనాలు రోడ్ల మీదనే తిండి తికానా పెట్టి పిల్లా జల్లాతోని తనలాడినరట. ఇట్లా ట్రాఫిక్ లో ఇరుకపోయే వరకు సర్కారు బస్సులు వచ్చుడు లేదు, పోవుడు లేదు. డిపోలల్లో బస్సుల కోసం ఎదురు చూసిన వాళ్లకు పాటలు తప్పలేదు. అందుకే ఓపిక పట్టి పట్టి ఎదురు చూసిన భక్తులు బస్సద్దాల మీద ఇట్లా దాడి చేసిండ్రు. దీన్ని బట్టి తెలుస్తలేదా సర్కార్ ఫెయిల్ అయిందని, అట్టర్ ఫ్లాప్ అయిందని. చక్కదిద్దే సర్కార్ ఆఫీసర్లు లేరు, పోలీస్ ఫోర్సు లేదు. మేడారం నుంచి పసరకు 10 గంటలు, అక్కడి నుంచి తాడువాయికి 4-5 గంటలు అవుతున్నదట ప్రయాణానికి. ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఇక బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి? బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పినట్టు గడియకు ఒక బస్సు వచ్చుడు కాదు, గంటలకు గంటలు, పూటలకు పూటలు ఎదురు చూసినా ఒక్క బస్సు గతి లేదట. అందుకే సర్కారును పొట్టు తిడుతున్నారు పబ్లిక్. దొరికితే అందుకొని కొట్టేంత కోపంతోనున్నారట. అగో ఆ కోపం ఎల్లదీసిర్రు ఆర్టీసీ బస్సుల మీద. ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కారు అందరికి కోపం వచ్చేటట్టు చేస్తున్నది అని అంటున్నారు మేడారం జాతరకు పోయిన జనాలు.